న్యాయదేవతకి, న్యాయమూర్తులకి, గౌరవ భారతదేశంలోని హైకోర్టులకి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి, న్యాయమూర్తులకి నమస్కారాలు. న్యాయదేవత ఎక్కడున్నావమ్మా? నీ కళ్ళకు గంతలు కట్టారనుకున్నాం కానీ నోరు కూడా నొక్కేస్తారని అనుకోలేదమ్మా. ఒకటేంటంటే, మొదటి ప్రశ్నకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అనేది భారత రాజ్యాంగంలో, హైకోర్టుల్లో అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 226 ప్రకారంగా, సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా వేయచ్చు. ఈరోజు జస్టిస్ అరుణ్ మిశ్రా గారి నేతృత్వంలోని ధర్మాసనం, నా గురువు లాంటి వారు ప్రశాంత్ భూషణ్ గారు, నాకు మంచి స్నేహితులు, ఆత్మీయులు, నా శ్రేయోభిలాషి, ఆయనకి 1/2020 సుమోటో కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, ట్విట్టర్లో పోస్టులు పెట్టారని ఇవాళ తీర్పు చెప్పడం జరిగింది. భారత చరిత్రలో, దేశ చరిత్రలోనే ఈరోజు ఒక దుర్దినం. ఆయనకి వేసిన శిక్ష చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు దేశ ప్రజలందరూ. ₹1 ఫైన్ వేశారు. ఆ ₹1 కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష అని చెప్పి అన్నారు. ఆయన ₹1 కట్టడం కోసం కాదు, దేశ ప్రజలందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నేను సుప్రీంకోర్టుని విమర్శించడం లేదు, న్యాయమూర్తుల్ని విమర్శించడం లేదు. తీర్పుని విమర్శించే హక్కు నాకున్నది భారతదేశ పౌరుడిగా. ₹1, ఆ రూపాయి బిళ్ళ ఉంది చూసారా, మన భారతదేశంలో ఉండే రూపాయి బిళ్ళ, మీ దగ్గర ఉంటే ఒకటండి, రూపాయి బిళ్ళ, ₹1 కాయిన్. ఈ ₹1 కాయిన్ ఉందే లక్ష్మీదేవి. ఈ కాయిన్ని తయారు చేసేదానికి భారతదేశంలో మింట్ కాంపౌండ్లో తయారు చేస్తారు. ₹1 11 పైసలు ఖర్చు అవుతుంది. రూపాయి బిళ్ళని ప్రింట్ చేయడానికి, దీన్ని తయారు చేయడానికి ₹11 అవుతుంది. ఈ రూపాయికి ఇది ప్రశాంత్ భూషణ్ గారి మీద వేసిన ఫైన్. ₹11 పెట్టి తయారయ్యే రూపాయి బిళ్ళని ఆయనకి ఫైన్గా వేశారు మహానుభావులు. అదే రూపాయిని చెక్కు రూపంలో ఇచ్చారనుకోండి, ఆయన ₹3.20 పడుతుందండి చెక్ ప్రింటింగ్కి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ కానీ, ఆంధ్ర బ్యాంకు చెక్ కానీ ప్రింట్ చేయడానికి. అది ఇటువంటివి జరుగుతున్న ఈ రోజుల్లో న్యాయస్థానాలలో. ఇక పిల్లల గురించి వద్దాము. అడిగారు. పిల్లుల గురించి వస్తే, ఎవరు పడితే వాళ్ళు దారిని పోయే దానయ్యలు కూడా పిల్లులు వేసేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళే వేసేస్తున్నారు పిల్లులు అనేది. నిజంగానే వేస్తున్నారు పిల్లులు ఆ రకంగా, అందులో సందేహమే లేదు. సరే, ఎవరు పడితే వాళ్ళు పిల్లులు వేస్తున్నారు, దారిపోయే దానయ్యలు కూడా పిల్లులు వేసేస్తున్నారు కోర్టు. అవి ఎంటర్టైన్ చేయాలా, మెయింటైనబుల్లా కాదా, కోర్టు లాంగ్వేజ్లో మెయింటైనబుల్లా కాదా అనేది ఆలోచించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీదే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక లెక్క ప్రకారంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దగ్గర నుంచి ఇళ్ల పట్టాల వరకు, రాజధాని రైతుల ఆందోళన, రాజధాని సిఆర్డిఏ చట్టాల దగ్గర నుంచి ప్రయోజన వ్యాజ్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో జనవరి 2019 1 నుంచి మే 22 లోపు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పిల్లులు కేవలం 83 మాత్రమే. కానీ యువకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో ఏకంగా 320 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన 320.
జనవరి 2020 నుంచి ఆగస్టు 25 ఈ సంవత్సరంలో జనవరి 2020 నుంచి ఆగస్టు 25 లోపల దాఖలైనవి 215 పిల్లులు ఉన్నాయి. ఇందులో 215 రోజులు గడిచిన ఈ 8 మూళ్ళు 24 215 రోజులు 240 రోజులు అంటే రోజుకు శనివారాలు ఆదివారాలు తీసేస్తే కూడా 240 రోజులు ఉండదు. కోర్టు వర్కింగ్ డేస్ లెక్కేస్తే తక్కువ అవుతాయి. ఆ లెక్క ప్రకారంగా చూస్తే రోజుకు 2 పిటిషన్లు లెక్క పడినట్లు అవుతుంది కదా పిల్లులు. ఇన్ని ప్రయోజన వాద్యాలు దాఖలు చేయడంలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇది కూడా. సరే, అమరావతి గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆ రైతుల ఆందోళనల గురించి వాటి మీదకి మళ్ళీ వస్తాను. పిల్లులది అయిపోయిన తర్వాత పిల్లుల గురించి ఒక విషయం ఏంటంటే, తుషార్ మెహతా అని మన సాలిసిటర్ జనరల్ గారు ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఉంటారు, సుప్రీంకోర్టులో సాలిసిటర్ జనరల్ అంటారు ఆయన్ని. ఏప్రిల్ 3వ తారీఖు 2020 ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఆయన ఒక పిల్లులో వాదిస్తూ ప్రొఫెషనల్ పిల్ షాప్స్ మస్ట్ బి లాక్డౌన్ చేసేయాలి. ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కనుక ఆయన కోర్టులో ఈ భాష వాడారనమాట తుషార్ మెహతా గారు. ఏప్రిల్ 3, 2020 నాడు ప్రొఫెషనల్ పిల్ షాప్స్ మస్ట్ బి లాక్డ్ డౌన్. None of the petitioners have ever bothered to serve the poor and needy or the persons suffering, therefore can never be treated as public-spirited citizens. Public-spirited citizens అని అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అని అంటే ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక చిన్న పనికో వేయకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన దాని మీద పిల్ అనేది వేయాలి. అయినా సరే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి గారు, కాసాని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా హైకోర్టులో బలమైన వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. చాలా బలంగానే వాదనలు జరుగుతున్నాయి. ఈయన చెప్పిన దాని ప్రకారంగా ఎవరైనా సరే ప్రొఫెషనల్ పిల్ షాప్స్ అన్నమాట, కొంతమంది ఉన్నారు, వాళ్ళు పిల్లులు వేయటమే వాళ్ళ బాధ్యత. అటువంటి వాళ్ళని అటువంటి పిటిషన్లు అరికట్టాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీదే ఉంది. 15th ఏప్రిల్ 2020 నాడు మళ్ళీ దీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ పిటిషన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు అనమాట. దీస్ ఆర్ ది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ పిటిషన్స్. సుప్రీం కోర్ట్ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ పిటిషన్స్ అని మళ్ళీ వాదించారు. ఇటువంటి కేసులు తీసుకోవద్దని. 1981లో ఎస్పి గుప్తా వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి గారి మీదే అండ్ అదర్స్లో జస్టిస్ పిఎన్ భగవతి గారు కొన్ని కోట్ చేశారు. ఆయన చేసిన దాంట్లో ప్రొఫెసర్ ఆఫ్ లా సేయింగ్, లా చట్టం ఏం చెప్తుందంటే చక్కగా మన భారతదేశ చట్టం కాదు, న్యాయశాస్త్రం చట్టం ప్రకారంగా, న్యాయ చట్టం ప్రకారంగా, ది ఐడిల్ అండ్ whimsical plaintiff, a dilettante who litigates for a lark, is a spectre which haunts the legal literature, not the courtroom. ఏదో బయట ఏదో మాట్లాడుకొని నలుగురు కూర్చుని ఏదో చెప్పేసుకున్న దాన్ని ఓ పిల్లాగా తీసుకొచ్చి వేయకూడదు కోర్టులలో. దాన్ని కోర్టులో అనుమతించడం భావ్యం కాదు అన్నట్లుగా చెప్పారు. స్టీవెన్ లెవిస్కీ అండ్ డానియల్ జిబ్లాట్ బుక్లో వాళ్ళు రాసిన పుస్తకంలో హౌ డెమోక్రసీ డై, ప్రజాస్వామ్యం ఎలా చచ్చిపోతుంది అనే ఒక పుస్తకం రాశారు 2018లో. అందులో రాశారు, ఫర్ డెమోగోగస్ హెమ్డ్ ఇన్ బై కాన్స్టిట్యూషనల్ కన్స్ట్రైంట్స్ ఏ క్రైసిస్ రిప్రజెంట్స్ an opportunity to begin to dismantle the inconvenient and sometimes threatening checks and balance that comes with democratic politics. ప్రజాస్వామ్యంలో నాకు అనుకూలంగా లేదు అనేటువంటి
బాధ ఏదన్నా నాకు కలిగితే పిల్లేసేస్తున్నాను అనమాట. నీకు అనుకూలంగా లేకపోతే కాదు, సమాజానికి అనుకూలంగా ఉందా లేదా, రాష్ట్రానికి అనుకూలంగా ఉందా లేదా అన్న దాని మీద వెయ్యాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అని పుస్తకంలో కూడా రాశారు. మీకు మరొక గొప్ప విచిత్రం ఏమిటంటే, ఆయన అసలు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కాదు. ఆయన నితీష్ గుప్తా గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్లు వేశారు. విశాఖపట్నంలో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు 30 ఎకరాలలో. అది రాష్ట్రపతి భవనం 30 ఎకరాల్లో లేదు, 5 ఎకరాల్లోనే ఉంది అని అన్ని పేపర్లు, టీవీ ఛానల్లో దాని మీద గగ్గోలుగా చర్చలు పెట్టేసిన వంకర టింకర్లు, యాంకర్లు కదా వాళ్ళందరూ. వాళ్ళు ఢిల్లీ వెళ్ళారో లేదో, చూశారో లేదో, ఆ వాదించే లాయరు చూశాడో లేదో. నేను న్యాయదేవతను అడుగుతున్నాను, న్యాయం చెప్పమని. అబద్ధాలు చెప్తుంటే, అసత్యాలు చెప్తుంటే కోర్టులో న్యాయమూర్తులు ఎలా వింటున్నారో అర్థమే కావడం లేదు. ఇది రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి భవన్. ఇది ఏకంగా 340 ఎకరాలలో ఉంటుంది రాష్ట్రపతి భవనం. 345 రూములు ఉన్నాయి. 2.5 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. 2.5 కిలోమీటర్లు మనం బైక్ మీద వెళ్తే కూడా 2.5 కిలోమీటర్ల దాంట్లో ఉంటుంది. 340 ఎకరాలలో ఉంది. అటువంటి దాన్ని పట్టుకుని అన్యాయంగా 5 ఎకరాలలో ఉంటుంది రాష్ట్రపతి భవనం అని చెప్తున్నారు కోర్టులో. దాని మీద విచారణ హాస్యాస్పదంగా ఉంది. పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడన్నా చూసే ఉంటారు కదా, హైదరాబాదులో ఉండే రాష్ట్రపతి భవనం అంటారు దీన్ని. రాష్ట్రపతి నిలయం అంటారు. రాష్ట్రపతి భవనం ఢిల్లీలో ఉన్నది, ఇది రాష్ట్రపతి నిలయం అంటారు దీన్ని. 90 ఎకరాలలో ఉన్నది. 90 ఇంగ్లీష్లో. हिंदी में, अरे नीतीश गुप्ता जी 90 हिंदी में 90 बोलते उसको. 90 एकड़ में है हैदराबाद का. दिल्ली का 340 एकड़ में है. दिल्ली का राष्ट्रपति भवन 340 एकड़ में है. हैदराबाद का राष्ट्रपति निलयम 90 एकड़ में है. इट इज इन द 90 acres of land at Hyderabad. The राष्ट्रपति निलयम at Bolaram. ఇది రాష్ట్రపతి గారి ఇంకో గెస్ట్ హౌస్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉంటుంది. ఇది రాష్ట్రపతి గారికి కొండ మీద ఉంటుంది. ఇది నాగులుప్పల అదే విశాఖపట్నం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కడతానికి తలపెట్టారు కదా, అక్కడ అటువంటిది. అక్కడ కూడా కొండ మీదే ఉంటుంది. ఇక్కడ కొండ మీదే ఉంది కదా, అక్కడ కూడా కొండ మీదే ఉంటుంది. ఇది బ్రిటిష్ వాళ్ళు వైస్రాయ్ గారి కోసం కట్టుకున్నది. దాన్ని రాష్ట్రపతి గారి గెస్ట్ హౌస్గా వాడుతున్నారు దాన్ని. ఈ గెస్ట్ హౌస్ వచ్చి కొండ మీద 42 ఎకరాలలో 42 हिंदी में बोल रहा हूँ, 42 एकड़. इंग्लिश में बोल रहा हूँ, सुनो प्लीज़ लिजन इन इंग्लिश आल्सो. 42 acres తెలుగులో 42 ఎకరాలలో ఉంటుంది. అరే పచ్చ పిచ్చి గొట్టాలారా, దీని మీద చర్చ పెట్టకండి. 5 ఎకరాలు మీ పరువు పోతుంది. రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని ఇంత అమాయకులు అనుకోవద్దు. డూడు బసవన్న అంటే డుడ్డా బసవన్న అని గంగిరెద్దులు ఊపినట్టు ఓపకండి తలకాయలు. దిక్కుమాలిన యాంకరింగ్, దిక్కుమాలిన జర్నలిజం మీది. సరే, ఇక మళ్ళీ వస్తాను రాజధాని గురించి. ఇది రాజధాని. ఈ గెజెట్ పబ్లికేషన్ ఎప్పుడుదో తెలుసా యాంకర్ బాబులు? ఇది నేను పబ్లిష్ చేసింది కాదు. పాపం ఆ కర్నూలు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదా. 1953 ఈ గెజెట్ పబ్లిష్ అయింది. ఈ గెజెట్ 1953లో పబ్లిష్ అయింది. ఇది సీరియల్
The Gazette of India Extraordinary Part 2 Section 1 published by Authority Serial Number 45 New Delhi Friday August 31st 1956 నాడు పబ్లిష్ అయింది. ఇది Ministry of Law New Delhi 31st August 1956. The States Reorganization Act 1956. భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని విభజించినప్పుడు మద్రాసు రాష్ట్రంలో నుంచి కొన్ని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటక నుంచి కొంత భాగాన్ని, కొన్ని జిల్లాలని, మహారాష్ట్ర నుంచి కొన్ని జిల్లాలని కలిపి భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఏర్పరిచినప్పుడు వచ్చినటువంటి గెజిట్ ఇది. ఈ గెజిట్లో అప్పుడు ఆ పార్లమెంటు పాస్ చేసింది కనుక ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మీరు? ఆ రోజు నాడు ఎందుకు పెట్టలేదు? కర్నూలులో హైకోర్టు ఉన్నది కదా, కర్నూలులో ఇక్కడ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని, తెలంగాణ హైకోర్టుని, హైదరాబాద్ స్టేట్ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చి కర్నూలులో ఉన్న హైకోర్టుని తీసేసినప్పుడు కానీ, గుంటూరులో ఉన్నప్పుడు హైకోర్టుని తీసేసినప్పుడు కానీ, కర్నూలుని రాజధానిగా తీసేసినప్పుడు కానీ అభ్యంతరాలు ఎందుకు పెట్టలేదు? మరి కర్నూలు ప్రజలు, రాయలసీమ ప్రజలు కారా? వాళ్ళు 80,000 ఎకరాలు ఇచ్చారే శ్రీశైలం డ్యామ్కి ముంపు ప్రాంతానికి కోసం. వాళ్ళు మీలాగా గోల చేయడం లేదే బాబు గారు? మీకు వాళ్ళ బాధలు పట్టలేదా బాబు గారు? అండ్ కంపెనీకి ఏం యాంకర్లో వాళ్ళు రైతులు కదా 80,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు? వాళ్ళు ఏమైనా దొంగలా, జేబులు కొట్టేవాళ్ళ, లేకపోతే మీలాగా బ్రోకరిజం చేస్తున్నారా? ఈ గెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. యాజ్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర షాల్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ది టెరిటరీస్ ట్రాన్స్ఫర్డ్ టు దట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. అక్కడి నుంచి మార్చేసి హైదరాబాద్కి మార్చేసామన్నారు. ఆ రోజు నాడు మీరెవరో అభ్యంతరాలు చెప్పలేదు. దీని మీద కూడా చర్చ పెట్టండి. The said High Court shall be known as the High Court of Andhra Pradesh. The principal seat of the High Court shall be at Hyderabad. హైదరాబాద్లో ఉంటుందని. All proceedings pending in the High Court of Hyderabad immediately before the appointed day, other than those certified by the Chief Justice of the High Court under subsection 2 of the section 59 or under subsection 2 of the section 62 shall stand transferred to the High Court of Andhra Pradesh. మీ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన కేసులన్నింటినీ కూడా తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నారు కనుక అప్పటికే హైదరాబాద్ స్టేట్కు ఉన్నటువంటి హైదరాబాద్ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చేసిన చోటకి మారిపోతుంది. ఆ రోజు నాడు ఎందుకు మీరెవరో గోల చేయలేదు నాయన? యాంకర్లో చర్చ పెడదాం రండి, మీరందరూ రండి, నేను ఒక్కడనే వస్తా. పచ్చగొట్టాల యాంకర్లో, పచ్చపత్రికల యాంకర్లో రండి, నేను వస్తా. ఒక్కడనే వస్తా, ఒంటరిగానే వస్తా, మీరు గుంపులుగా రండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో చర్చ పెడదాం రాజధాని మీద. 3 రాజధానులు కావాలా, సింగిల్ రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలా, సింగిల్ రాజధాని కావాలని చర్చలు పెడదాం. నేను ఒంటరిగా వస్తా, మీరు గుంపులుగా రండి. ఇగో యాంకర్లో వంకర టెంకర్లో తిరగద్దు. ఆర్థిక రాజధాని విశాఖ అని ఆ రోజే చెప్పాట. ఏ రోజు చెప్పాడు? ఆ రోజే చెప్పేశాట. ఎప్పుడో ఆయన అధికారంలో ఉన్నప్పుడే చెప్పాట. అందుకే అంతర్జాతీయ సదస్సులన్నీ అక్కడే పెట్టా. ప్రతి పెట్టుబడి విశాఖకి వచ్చేలాగే చూశా. రాష్ట్ర రాజధాని అమరావతి ఉంటుందన్న. క్యాబినెట్లో కోవిడ్పై సమీక్షించారా? ఆగస్టు 20వ తారీఖు నాడు పచ్చబాబు గారి ప్రకటన. ఆయనేమో విశాఖ మంచిదంటాడు, ఆర్థిక రాజధాని అని చెప్పి నేను విశాఖను ఒప్పుకున్నాను ఆ రోజు నాడే అంటాడు. మరి మీరేమో చర్చల మీద చర్చలు పెట్టేసి మీరు బాబు గారికి అనుకూలమా వ్యతిరేకమా అసలు ముందు నిర్ణయించుకోండి. మీరు బాబును సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో? మీరు పెట్టే చర్చల వల్ల, మీరు చెప్పే అసత్యాల వల్ల బాబు ప్రతిష్ట మంట కలిసిపోతుంది. బాబు గారు అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా అభిమానం. మా బాబు గారి పరువు ప్రతిష్టలని హిందూ మహాసముద్రంలో విశాఖపట్నం నుంచి నెల్లూరు దగ్గర ఉన్న 1399 కిలోమీటర్ల దూర సముద్రంలో ఎలా తొక్కేస్తున్నారు మీ చర్చల వల్ల. బాబు ప్రతిష్టను మంట కలుపుతున్నారు మీరు.
బాబుకి సహాయం చేయడంలా మీరు మీ చర్చల వల్ల. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 62 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేసింది గుంటూరుకి అని చెప్పి. ఇది గుంటూరు హైకోర్టు ఆ రోజులలో. ఆ రోజులు ఇంత మంచి భవనం బ్రిటిష్ వాళ్ళు కట్టారు చూడండి. రాయి లాగాలంటే క్రేన్లు రావాలి, బుల్డోజర్స్ రావాలి. బాబు గారు కట్టినట్టే చేతితో లాగంగానే పడిపోవు. కానీ టెంపరీ కదా కట్టింది బాబు గారు. ఇది చూడండి ఎంత బాగుందో, ఇది కట్టారు. ఇది దీని గురించి కూడా చెప్తాను మీకు కాసేపు, అప్పుడప్పుడు విందురు కానీ మీరు కూడా. The High Court returned to Guntur district after a gap of 62 years. Andhra High Court was first established in Guntur in 1953. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్నది గుంటూరులో ఎస్టాబ్లిష్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి హైకోర్టును తీసేస్తానని చెప్పలేదు. హైకోర్టు అక్కడే ఉంటుందని చెప్తున్నారు. హైకోర్టును తీసుకెళ్ళి కర్నూలులో పెడతానంటున్నారు. మీకు శాసనసభనే ఇస్తున్నారు, చట్టాలు చేసే అధికారం మీకు అప్పచెప్తున్నారు గుంటూరు జిల్లాకి, రైతులకి, అమరావతి రైతులకి. అయినా సరే మీరు ఎందుకు చేస్తున్నారు? ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కైలాష్నాథ్ కజ్జు ఇనాగరేటెడ్ ది రిబ్బన్ కట్ చేశారు. ద దెన్ చీఫ్ మినిస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు, లా మినిస్టర్ తెన్నేటి విశ్వనాథం గారు, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పాకాల వెంకట రాజమన్నారు గారు ఆ రోజునాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని గుంటూరులో ఈ బిల్డింగులో ప్రారంభించారు. అటువంటి మహానుభావులందరికీ అవమానం చేస్తున్నారు మీరు. అవమానపరచద్దు వాళ్ళని. కర్నూలు రాజధాని వంకర టెంకర యాంకర్లో పచ్చ పిచ్చి కొట్టాల యాంకర్లు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసేసి అక్కడ శిలాఫలకం వేశారు. చెంబు నీళ్లు ముట్టడి మట్టి తెచ్చి ఇచ్చారు అక్కడికి. ప్రధానమంత్రి గారు వేసిన శిలాఫలకాన్ని మీరు మార్చేస్తారా అని అడుగుతున్నారు. చర్చలు పెడుతున్నారు దాని మీద. ఒక్కసారి చరిత్రను తిరగేస్తా. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా చెప్పండి మీరు చెప్పేది తప్పు అని. ఒక్కొక్కసారి 18th సెంచరీ, 18వ సెంచరీ నేను పుట్టలేదు, మా నాయన పుట్టలేదు, మా తాత పుట్టలేదు, మా ముత్తాత పుట్టలేదు, ముత్తాత కూడా పుట్టలేదు. 18వ సంవత్సరం, 18వ శతాబ్దంలో జాగీర్స్ ఆఫ్ సెమీ ఇండిపెండెంట్ పఠాన్ నవాబ్ అని ఆయన 1838వ సంవత్సరంలో కర్నూలుని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. 1838వ సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ కోర్టు కట్టారు. చాలా విశాలంగా కట్టారు, చాలా బాగా కట్టారు. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా అక్కడ ఉన్నప్పుడు సాక్షాత్తు ఈ దేశానికి చెమటోడ్చి జైలుకి వెళ్ళి జైల్లో ఉండి అనేక బాధలు పడ్డటువంటి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పునాది రాయి వేశారు అక్కడ రాజధానికి. అప్పుడు ఆ కర్నూలు నుంచి తరలించి హైదరాబాద్కి తరలించినప్పుడు మీ తాత ముత్తాతల రక్తం లేదా? అటువంటిది త్యాగం చేసిన రాయలసీమ ప్రజల్ని ఏమనాలి? రాయలసీమ ప్రజలంటే మీకు అగౌరవమా? కనీసం అక్కడ హైకోర్టే కదా పెడతానంటున్నారు, రాజధాని కాదు కదా, అది జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారే. ఇప్పుడు ఏ కోర్టు అయితే ఉన్నదో అదే శాసనసభగా కూడా నడిచింది ఒకప్పుడు. పాపం కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఏదైతే కోర్టు ఉందో అదే కోర్టు శాసనసభ. వినిపిస్తా మీకు చరిత్ర వినిపిస్తా. కర్నూలు is the crest jewel of Rayalaseema. When the capital was in Kurnool, the present district court building was used for legislative assembly. Laws were made from this building. The district judge court. డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏ సీట్ సెషన్ నడిచినప్పుడు ఆయన వేరే సీట్లో కూర్చునేవారు.
శాసనసభ మాత్రం అదే సీట్లో స్పీకర్ గారు ఆ సీట్లోకి వచ్చినవాడు. శాసనసభ స్పీకర్ గారు ఉన్నారే, ఆయన కర్నూలు డిస్ట్రిక్ట్ జడ్జి గారి కోర్టులోనే కూర్చునేవారు. అంటే కోర్టు శాసనసభ ఒకటే చోట జరిగినాయి. అంత త్యాగం చేసిన కర్నూలు రాయలసీమ ప్రజలకి హైకోర్టు వెళతానంటే కూడా వద్దని చెప్పి మీ 5 ఛానళ్ళలో 6 ఛానళ్ళలో పచ్చ పిచ్చి గొట్టాలలో ఎందుకు రాయలసీమ ప్రజలను అవమానపరుస్తారు? మీ బతుకొచ్చాడా? The Speaker of the Assembly was sitting in the chair where the district judge sits. The Governor of Andhra, గవర్నర్ గారు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు ఆ రోజునాడు ఆయన కూడా అదే సీట్లో కూర్చునేవారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూర్చునే సీట్లో. అర్థమైందా? అటువంటి కర్నూలు ప్రజలకి, రాయలసీమ ప్రజలకి మీరు ద్రోహం చేస్తారా? అదేంటో అందరూ కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, యునెస్కో, పెద్ద ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డాక్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులు అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించమంటున్నారు. అదేంటి పచ్చపిచ్చి పార్టీ నాయకుడు స్టేట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. స్టేటే వదిలిపెట్టేసి ఇంకో స్టేట్లోకి వచ్చేసాడు ఆయన పారిపోయి. సోషల్ డిస్టెన్స్ 6 అడుగులు 3 అడుగులు దూరమే ఉన్నాడు. స్టేట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమనలేదు బాబు గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అక్కడ మీరు. విశాఖ ప్రజలంటే బాబు గారికి ఎంత కడుపు మంట. ఆ ప్రాంతం అన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్నా విశాఖకు రైల్వే జోన్ వద్దు. రాయపాటి సాంబశివరావు గారు, గల్లా జయదేవ్ గారు అప్పుడు లోక్సభ సభ్యులు వాడితో లెటర్ రాయించిన మాట వాస్తవం కాదా బాబు? విశాఖకు రైల్వే జోన్ వద్దని చెప్పి రాయించలేదా? ఎవరన్నా ప్రాజెక్టులు తీసుకొస్తాము, రైల్వే జోన్లు తీసుకుని వస్తాము, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, ఇంత దుర్మార్గపు పరిపాలన సాగించావు బాబు నువ్వు. విశాఖకు రైల్వే జోన్ వద్దని చెప్పి గల్లా జయదేవ్ తోటి, రాయపాటి సాంబశివరావు తోటి లేఖలు రాయించావు కదా కేంద్ర ప్రభుత్వానికి. పారిశ్రామిక సమ్మిట్ ద్వారా 20 లక్షల కోట్లు పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు. భూతత్వం ఉంటుంది చూసావా? భూతత్వం అది పెట్టి ఎతికినా కూడా ఎక్కడ పెట్టుబడులే కనపడడం లేదు. ఫ్యాక్టరీలో ఒక కియా మోటార్స్ తప్పితే కంపెనీలే కనపడడం లేదు బాబు గారు. 43 లక్షల ఉద్యోగాలు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండుండేవాడివే. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని లక్షల ఓట్లు కూడా పడలేదు తమరికి. అందుకే 23లో సీట్లు వచ్చినాయి బాబు గారు. 23 సీట్లు గెలిచింది అందుకే. 43 లక్షల ఉద్యోగాలు కనుక మీరు ఇచ్చి ఉంటే మీరు అధికారంలోనే ఉండుండేవారు. అబద్ధాలు చెప్పకండి, అసత్యాలు చేయకండి. మీరు 2004లో హైదరాబాద్ సెక్రటేరియట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ల్యాప్టాప్ ఇలా తీసి చూపించారు. తెలుగుదేశం పార్టీకి 1,82,00,000 మంది మెంబర్షిప్ ఉన్నారు, ప్రాథమిక సభ్యత్వం ఉన్నదని చెప్పి చూపించారు ల్యాప్టాప్లో. అమ్మో, భారతదేశంలో ఎంతో ప్రాంతీయ పార్టీకి ఇన్ని కోట్ల మంది సభ్యత్వం ఉందా అని చెప్పి అందరం ఆశ్చర్యపడ్డాం. అంతమంది మెంబర్షిప్ ఉంటే ఒకళ్ళ చొప్పున 43 లక్షలు పక్కన పెట్టేద్దాం, 80 లక్షలు పక్కన పెట్టేద్దాం. 1 కోటి మంది వేస్తే భార్యాభర్తలు ఉంటారు కదా, ఇద్దరు కలిసి వేస్తే 2 కోట్ల ఓట్లు. అన్ని కోట్ల ఓట్లు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు కదండి అప్పుడు కూడా. అంటే అప్పుడు చెప్పింది అబద్ధమే, ఇప్పుడు చెప్పింది అబద్ధమే కదా. ఏం అబద్ధాలు పుట్టాక అబద్ధాలు ముందు పుట్టినాయా మీరు ముందు పుట్టారా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పచ్చగొట్టాలు తేల్చుకోవాల్సిందే. కొన్ని పచ్చగొట్టాలని అడుగుదాం, ఎవరు ముందు పుట్టారో చెప్పేసి, అబద్ధాలు ముందు పుట్టే బాబు గారు ముందు పుట్టారో చెప్పేసి మనం సరిపోతుంది కదా. 2015లో విశాఖలో భూభాగత్వం జరుగుతోంది. ఎందుకంటే మీరు అన్నారు చూసారా, విశాఖని ఆర్థిక రాజధానిగా నేను అప్పుడే చెప్పానని. అంతే, మీరు చెప్పటం ఆలస్యం. అక్కడ భూములకు రెక్కలు వచ్చేసినాయి, కుంభకోణాలు జరుగుతున్నాయని సాక్షాత్తు మీ మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు 2015లో వ్యాఖ్యానించింది వాస్తవం కాదా? అప్పుడు మీ అనుకూలమైనటువంటి పత్రికలే
చంద్రలో వార్తలు రాయలేదా భూకుంభకోణాలు జరుగుతున్నాయని? వాస్తవం కాదా? చంద్రబాబు మాతో పాటే ఉంటున్నాడు. వాళ్ళ మామగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచాడో మోడీ గారిని కూడా అలాగే వెన్నుపోటు పొడుద్దామని ట్రై చేశాడు. అందుకనే దూరం పెట్టాం మేమని చెప్పి బీజేపీ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, ఆ నిధుల్ని ఏం చేశావు, ఎక్కడ పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పు నాయన. ప్రజా సొమ్మునైనా అది తాతయ్య తండ్రులు సంపాదించిన ఆస్తి కాదు మీది. చెప్పు, లెక్క చెప్పు దానికి. నాకు కూడా తెలియక అడుగుతా. విశాఖపట్నంలో 30 ఎకరాలలో గెస్ట్ హౌస్ కడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఉండటానికి కాదు, ఆయన కుటుంబ సభ్యులు ఉండటానికి కాదు. రాష్ట్రపతి గారు వస్తే 340 ఎకరాలలో ఉండే రాష్ట్రపతి గారు 18 ఎకరాలలో ఉండే ప్రధానమంత్రి గారి నివాసం నుంచి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి వస్తే వాళ్ళు ఎక్కడ మన అనుకూల హోటల్లో పెట్టాలా? ఏదేదో ఉంటుందే, సముద్రంలో చేపే గుర్తు ఉంటుంది, ఆ పేరుతో ఉంటుంది హోటల్లో, అటువంటి హోటళ్ళలో పెట్టాలా ఒక రాష్ట్రపతిని, నువ్వు ప్రధానమంత్రిని? 30 ఎకరాలలో గెస్ట్ హౌస్ కడితే రాష్ట్రపతి గారికి సౌకర్యంగా ఉంటుంది, ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే సౌకర్యంగా ఉంటుంది, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తే సౌకర్యంగా ఉంటుంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారు లాంటి వారు వస్తే సౌకర్యంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గౌరవ చీఫ్ జస్టిస్ గారు మహేశ్వరి గారు లాంటి వాళ్ళు, హైకోర్టు జడ్జిలో, సుప్రీంకోర్టు జడ్జిలో, విదేశీ ప్రముఖులు ఎవరన్నా కూడా వస్తే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది కదా. అటువంటి దాన్ని కూడా వ్యతిరేకిస్తారా బాబు మీరు, మీ పచ్చగొట్టాలు? ఛీ! జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తప్పు చేశారేమో. ఆ ఇచ్చిన జీవోలో ఇది నా ఒక్కడి కోసం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోసమే కాదు, దేశ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, గౌరవ హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిలు, గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గౌరవ జడ్జిలు, అటువంటి వారు ఎవరైనా విశాఖపట్నం వెళ్తే కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు, విదేశీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వస్తే కూడా వాళ్ళందరి కోసం కడుతున్నాం. అది మా కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధికారుల కోసం కాదు, వాళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా అని కనుక ఆ జీవోలు ఇష్యూ చేయించండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం. అసలు ఇంక మీ జోలికి ఎవరు రారు, కొట్టేసే పని లేదు. కనుక దయచేసి అటువంటి జీవో ఒకటి ఇప్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సరే బాబు గారు, మళ్ళీ కలుద్దామా? చాలా రోజుల తర్వాత కలిశాను, మళ్ళీ కలుద్దాము ఇంకోసారి. అయితే చివరగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఏప్రిల్ 20వ తారీఖు 4/20 4/20 నెల 2020 20వ తారీఖు 4వ నెల. ప్రతి సంవత్సరాన్ని కూడా అసత్య దినోత్సవంగా ప్రకటించాలి అని చెప్పి వేడుకుంటున్నాను. అసత్య దినోత్సవం, అబద్ధాల దినోత్సవం అన్నమాట. అలాగే ఆగస్టు 25 చంద్రన్న అబద్ధాల దినోత్సవం, చంద్రన్న అసత్యాల దినోత్సవం. అలాగే ఆగస్టు 25వ తారీఖుని చంద్రన్న కాల్పుల దినోత్సవం. బషీర్బాగ్లో కాల్చేసావు చూడు, పెట్టల కాల్చినట్లు కాల్పించావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కాల్పించావుగా. చంద్రన్న కాల్పుల దినోత్సవం అని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. మళ్ళీ కలుద్దాం.